ఈరోజు మన శత్రువు, ఆటంకాలు సృష్టిస్తున్న అపవాది, వాడి క్రియలు అన్నీ కూడా మనల్ని బాధిస్తూ ఉంటాయి. మనం ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వెళ్ళాలి అంటే, గిద్యోను సైన్యమును పట్టి పీడిస్తున్న సైన్యాన్నే దేవుడు మరలా గిద్యోను చేతికి అప్పగించి. చాలా మంది ఏం చేస్తామంటే తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో అనిపించిందా, అబ్బా ఈ సమస్య నుంచి పారిపోతే బాగుండు, తప్పించుకుంటే బాగున్నాను, ఎస్కేప్ అవుతే బాగున్నాను అని ఎప్పుడన్నా అనిపించిందా మీ జీవితంలో? అబ్బా ఇది నా జీవితంలో ఎస్కేప్ అయిపోతాయి, ఈ పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళిపోతే బాగుండు అనిపించిందా? విశ్వాస జీవితం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే, నువ్వు విడిపించబడి ఏ సాతాను క్రియల నుంచి విడిపించబడ్డామో అదే సాతానును మరలా మన కాళ్ళ క్రింద చితక త్రొక్కేంత బలం పొందుకోవాలి.